హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరిస్ అకాడమీ. సో ఆర్ఆర్బీలో మనకు ఏఎల్పి వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందని మనం చూసాము. సో 5600 వేకెన్సీస్ నుంచి మనకు 18,700 ప్లస్ వేకెన్సీస్, అంటే మోర్ దెన్ 3 times అనేది వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏఎల్పితో పాటు టెక్నీషియన్ వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. విత్ ప్రూఫ్స్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఓకే, సో ఎన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఒకసారి మనం చూద్దాం. ఓకే, అది ఎలా కూడా మీకు చెప్తాను. ఓకే, అయితే మనం సదరన్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, సో ఈ ఆర్గనైజేషన్ మాకు 1919లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ఈ బోర్డు ఏంటంటే మనకు ఏఎల్పి వేకెన్సీస్ అండ్ టెక్నీషియన్ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి చాలా ముందే మనకు వాళ్ళు రైల్వే బోర్డుకి అనేది వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అండ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ కన్సిడర్ చేసి మనకు ఏఎల్పి వేకెన్సీ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో అలాగే ఇప్పుడు ఏఎల్పి వేకెన్సీ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతున్నాయో టెక్నీషియన్ వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అవబోతున్నాయి. సో దానికి సంబంధించిన వీళ్ళు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏఎల్పి వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి సక్సెస్ఫుల్గా, అదేవిధంగా టెక్నీషియన్ కూడా అవుతున్నాయని చెప్పేసి. సో ఫస్ట్ అసలు ఆ నోటీస్లో ఏముందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, విక్టరీ టు ఎన్ఎఫ్ఐఆర్ అంటే వీళ్ళది మనకు ఏం చేసి ఎన్ఎఫ్ఐఆర్ డిమాండెడ్ బిఫోర్ సిఆర్బి విత్ ఫుల్ బోర్డ్ డ్యూరింగ్ ఎన్ఎఫ్ఐఆర్ పిఎన్ఎం ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్. ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ అన్నిటినీ కూడా ఫిలప్ చేయమని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగిందన్నమాట. సో వీళ్ళ డిమాండ్ మేరకు సక్సెస్ఫుల్గా మనకు ఏఎల్పి వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి విక్టరీ టు ఎన్ఎఫ్ఐఆర్, సో దాన్ని వాళ్ళు విజయవంతంగా భావించి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఏఎల్పి వేకెన్సీస్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 5696 టు 18,799. ఓకే, మనకు దీనికి సంబంధించిన ఆల్రెడీ మనం చూసామండి న్యూస్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు ఫిల్లింగ్ అప్ ఆఫ్ టెక్నీషియన్ వేకెన్సీస్ ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 9,144 టు 30,365. ఈ టెక్నీషియన్ పోస్టులు కూడా 9,144 నుంచి 30,365, అంటే ఇవి కూడా మోర్ దెన్ 3 times అనేది వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు అంటే మీరు చూడండి, ఇక్కడ ఈ ఏఎల్పి వేకెన్సీస్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పేసి మనకి ఎప్పుడు ఇచ్చారు, 18th ఇచ్చారు కదండి. ఈ ఇచ్చిన 18th రోజు నోటీస్ అనేది రావడం జరిగింది అని వాళ్ళు విక్టరీగా ఈ నోటీస్ రిలీజ్ చేశారు వాళ్ళ సైట్లో. సో అదే నెక్స్ట్ డే ఇక్కడ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సైట్ చూడండి మీరు. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సైట్లో మీకు వెరీ నెక్స్ట్ డేనే 19/6, 18th అక్కడ ఇస్తే 19th రోజు వెరీ నెక్స్ట్ డేనే మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి. రైల్వే బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీస్ మనకు 18,799కి ఎన్హాన్స్ చేయడం జరిగిందని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి మనకు నోటీస్ రావడం జరిగింది. డేట్ చూడండి 19/6/2024, అంటే 18th రోజు ఇచ్చిన నెక్స్ట్ డేనే మనకు ఏఎల్పికి సంబంధించిన వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పి బోర్డు నుంచి నోటీస్ రావడం జరిగింది. ఓకే, సేమ్ అదేవిధంగా ఇప్పుడు టెక్నీషియన్ సంబంధించి కూడా ఇంకో 2-3 రోజుల్లో డెఫినెట్గా ఇప్పుడు మనకు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో 9,144 అవి కాస్త 30,365కి పెరగబోతున్నాయి. చూడండి, ఇక్కడ ఈ నోటీస్ ప్రకారం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మోర్ దెన్ 3 times అండి. ఇది చాలా చాలా గొప్ప అవకాశం. ఓకే, దీన్ని మిస్ చేసుకోకుండా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ని ఇంకా కొంచెం సీరియస్గా చేయండి. ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళకు చాలా తక్కువ టైం ఉంది. మీరు ఇంకా ఎక్కువ కష్టపడైనా సరే ఈ ఆర్ఆర్బీ ఇన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్ మొన్న అనుకున్నాం ఏఎల్పిలో మనకు ఎక్కువ ఛాన్స్ ఉంది జాబ్ కొట్టడానికి అని చెప్పేసి. ఇప్పుడు ఏఎల్పితో పాటు టెక్నీషియన్లో కూడా అంతే ఛాన్స్ ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మీ ప్రిపరేషన్ని సీరియస్గా చేయండి. సో ఎవరైతే వీటికి సంబంధించిన కోర్స్ కావాలనుకుంటున్నారో, రైల్వే ఎగ్జామ్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఒక్క కోర్స్తో అన్ని రైల్వే ఎగ్జామ్స్ మీరు కవర్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మన ఐరైజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మన యాప్లో ద స్పెషల్ కోర్స్ మీకు ఏంటంటే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా ఎన్టీపీసీ కానీ కమింగ్ పడే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్, మనకు ఆల్రెడీ రిలీజ్ అయిన ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్ ఎగ్జామ్, వీటన్నిటికి కూడా సరిపడే మీకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు ఈ కోర్స్
టెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ద బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత బెస్ట్ కంటెంట్ని మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అంతకంటే బెటర్గా ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ని యాడ్ చేస్తూ మీకు ప్రతి టాపిక్ కూడా మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ యాడ్ చేస్తూ అవి ప్రీవియస్ క్వశ్చన్స్ని యాడ్ చేస్తూ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కానీ లేదంటే సొల్యూషన్స్ కూడా మేము మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో టెస్ట్ రూపంలో మీకు టెస్టులు పెట్టి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కూడా లేదంటే మన యాప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఎవరైతే మీకు వ్యాలిటీ వైజ్ తీసుకోవాలనుకుంటున్నారో మనకు ఆ అవకాశం కూడా ఉంది. 3 months 6 months 1 year అని చెప్పేసి. సో మీకు 3 monthsకి 2499 అండ్ 6 monthsకి అయితే 3499, 1 yearకి అయితే 4999 అండి. సో మీకు ద కోర్స్ మీకు ప్రైస్ ఎంత ఉంటుందో ప్రైస్ కంటే ద బెస్ట్ వర్తీ కంటెంట్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ ఆర్ఆర్బీ రైల్వే ఎగ్జామ్ సంబంధించి మాక్ టెస్ట్ల కోసం మన యాప్లో రాసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీకు ఆర్పిఎఫ్ కానీ ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ నెక్స్ట్ కమింగ్ పడే ఎన్టీపీసీ కానీ గ్రూప్ కానీ వీటన్నిటికి సంబంధించిన మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత మీకు ఈ వీడియోస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో please do subscribe and follow iRaise Academy. Thank you.